మేడం నమస్తే. హలో అమ్మా సంగీత. మేడం, కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది? మాకు ఒక డెవలప్మెంట్ ప్లాన్ ఉందమ్మా. అదే డెవలప్మెంట్ ప్లాన్కి లాస్ట్ ఎలక్షన్స్లో మొత్తం తెలంగాణ ప్రజానికం అందరు ఓటర్స్ సపోర్ట్ చేసి రేవంత్ అన్నని చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ ప్లాన్ ఒక్కొక్క పాయింట్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతోంది. యువకులకైనా, మహిళలకైనా, మైనారిటీస్కైనా, మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్, వర్కింగ్ వాళ్ళకైనా, హైదరాబాద్కి ప్రత్యేకంగా ప్రతి వారికి అభివృద్ధి చెందాలి, ప్రతి వారు అభివృద్ధి పొందాలి, అక్కడ దాకా చేరాలి, ప్రతి మనిషి దగ్గర, ప్రతి ఇంటికి రావాలని మా ప్రయత్నం. ఆ డెవలప్మెంట్ ప్లాన్ మీ ఎదుర్కొన్నా ఉంది. ఎవరు ఎంత అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎంత అటాక్ చేసినా వాస్తవం ఏంటంటే 10 ఏళ్లగా ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. వాళ్ళు కొన్ని ఏదో ఒక 2-3 ఫ్లైఓవర్స్ చేసి వాటి వీడియోస్ వైరల్ చేయడం డెవలప్మెంట్ కాదు. సీఎంఏ వచ్చి మరి పథకాలు మీరు ఆపోజిట్ పార్టీని గెలిపిస్తే పథకాలు వర్తించవు లేదా మీకు రావు అన్న రీతిలో చెప్పారు. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా చెప్తారు? అమ్మ, ఒక సింపుల్ పాయింట్ మీకు చెప్తాను. క్రితం 2 ఏళ్లగా జూబ్లీ హిల్స్లో మీరు ఏ రకమైన అభివృద్ధి చూసినా అది కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఓడిపోయినా సరే కాంగ్రెస్ నేతలు కాంటెస్ట్ చెయ్యకపోయినా కూడాను, పవర్లో లేకపోయినా కూడాను ప్రజాసేవ చేస్తున్న వాళ్ళే ఇక్కడ ప్రభుత్వంతో వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయించారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ టైంలో ఆయన గురించి మాట్లాడకూడదు కానీ వారు ఏం చేయలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేదు. పైగా నాకు పర్సనల్ అనుభవం, సనత్ నగర్లో 10 ఏళ్లగా అక్కడ ఎమ్మెల్యే ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడ మినిస్టర్ కూడా ఆ టైంలో, అయినా కూడా అక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఏమీ లేదు. కాకుండా 2-3 ఏదో పనులు చేసి దాని గురించి బాగా పబ్లిసిటీ చేయడం బీఆర్ఎస్కి చాలా అలవాటు. ఇది ఒక కేటీఆర్ స్టైల్ అనమాట. అదే చెప్తున్నా కదా, ఒక ఫ్లైఓవర్ చేసి దాని గురించి వైరల్ చేసి ఏదో డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పడానికి. అలాగే ఆ సనత్ నగర్లో కూడా అయింది. ఏదో 2 పనులు చేసి వాటిని బాగా వైరల్ చేసేసి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని మాట ఆయన 10 ఏళ్లగా చాలా వైరల్ చేశాడు. మేము వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మేము వాళ్ళు చేయాల్సిన పని కూడా చేస్తున్నాం. ఇది రోడ్లు వేయించ, పైప్ లైన్స్ వేసి దాని మీద రోడ్లు వేయించడం దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రతి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని కూడా మేము చేస్తున్నాం, మేము చేయాల్సిన పని కూడా మేము చేస్తున్నాం, మేము డబల్ పనులు చేస్తున్నాం. ఇది ప్రజలు ఎదుర్కొన్న ఉంది. ఇది వాళ్ళు దాన్ని బట్టే కాంగ్రెస్ని గెలిపించబోతున్నారు జూబ్లీ హిల్స్లో. 500 రోజుల్లో ప్రభుత్వం మారబోతుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. దానికి మీరు ఏం చెప్తారు? కలల కంఠంలో ఏమి తప్పు లేదు, కానీ సృహలో ఉండి కలలు కనాలి. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారికి ఒక సింపుల్ క్వశ్చన్, రిజైన్ చేస్తారన్నారు కదా, అభివృద్ధి చూపిస్తే రిజైన్ చేస్తారన్నారు కదా, చెయ్యండి బాయ్. వెయిటింగ్ ఫర్ యువర్ రెసిగ్నేషన్. డ్రామాలు వద్దు, ప్రజలకు అర్థమైపోయింది మీ గురించి. కేటీఆర్ గారు రిజైన్ చేస్తారన్నారు కదా, ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి, రిజైన్ చేయండి, గివ్ అస్ ద రెసిగ్నేషన్ రైట్ నౌ. మా ఛాలెంజ్ ఇది. అయితే పథకాలు ఏమీ అమల్లోకి లేవు అంటూ బీఆర్ఎస్ ఒక వైపు చెప్తుంటే మేము పథకాలు ఇచ్చాము అంటూ సీఎం గారు కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజలు ఎదుర్కొన్న అంత ఉందమ్మా. హైదరాబాద్ ప్రజలు వీళ్ళు ఏమీ అంటే ఇంకా ఆషామాషి కాదు. వీళ్ళకి అన్నీ తెలుసు, ఎవరేం చెప్తున్నారో తెలుసు. ఏ రకమైన పథకాలు క్రితం 2 ఏళ్లగా మాత్రం 2 ఏళ్ళమ్మా, వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. దాంతో మ్యాచ్ చేస్తే మేము 2 ఏళ్లలో చేసిన పని మీకు అర్థమవుతుంది. లక్షల కొద్ది ఇన్వెస్ట్మెంట్స్, జాబ్స్, వేల కొద్ది జాబ్స్ కాకుండా జూబ్లీ హిల్స్ ప్రత్యేకంగా రేషన్ కార్డ్స్, వేల కొద్ది రేషన్ కార్డ్స్. అంటే ఒక రేషన్ కార్డు ఒక పేద పర్సన్కి ఎంత ఇంపార్టెంటో గరీబోళ్ళని అడగాలి. అది మాకు అర్థమవుతుంది, ఆ బాధ మాకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి అందుకనే రేషన్ కార్డ్స్ మీద అంత ఫోకస్ పెట్టి ప్రతి వారికి, పేదవారికి రేషన్ కార్డు వచ్చేటట్టు చూసాం. అభివృద్ధి అంటే పేదవాళ్ళ అభివృద్ధి, సామాన్య జనుల అభివృద్ధి. అభివృద్ధి అంటే బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి కాదు. ఇది ప్రజలు వాళ్ళ ఓట్లో చెప్పబోతున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ని గెలిపించి. ఒక లాస్ట్ ప్రశ్న, మెగా డిఎస్సి అండ్ పిల్లలకి స్కాలర్షిప్స్ అవి మాకు అందలేవంటూ కూడా ఇంటింటి ప్రచారంలో జరిగింది. మరి దాని గురించి ఏం చెప్తారు? అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది? మొట్టమొదటిసారి గ్రూప్ ఎగ్జామ్స్, గ్రూప్ జాబ్స్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ టైంలో ఒక ఎగ్జామ్ కూడా పెట్టలేకపోయారు. పేపర్ లీక్స్ అయినాయి, స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇది మనకు తెలియని విషయం ఏం కాదు. హైదరాబాద్ ప్రత్యక్షంగా చూసింది ఆత్మహత్యలు, ఆ కష్టాలు, స్టూడెంట్స్ది, యూత్ది. కాబట్టి వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా వీళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఏమనుకుంటారంటే ప్రజలకి జ్ఞాపక శక్తి లేదు అనుకుంటారు. తప్పది. జ్ఞాపక శక్తే కాదు, పాలిటిక్స్ గురించి అవగాహన కూడా ఉంది, ఎవరు ఏమిటో అనే అవగాహన కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలవబోతుంది.